హాయ్, నేను డాక్టర్ కొండపల్లి స్వామి, డిఎం న్యూరాలజిస్ట్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఈ అబ్బాయి ఏమైందంటే జ్వరం వస్తే మెదడు పిడిచి వస్తున్నారు పోతే అక్కడ సార్ పట్టుకోలేదు. కర్మాలు రాసిచ్చిండు. కర్మాలు పోతే పట్టుకోలేదు. ఎల్లుడు పట్టుకొచ్చాడు. ఈ అబ్బాయి వయసు 13 సంవత్సరాలండి. ఇతను జ్వరం వచ్చింది, తలనొప్పి లేస్తుంది, బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, రిపీటెడ్ గా వామిటింగ్స్ అవుతున్నాయి, మనిషి డల్ అయిపోతున్నాడు, పైగా కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మొదటగా వీళ్ళు వేములవాడకి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి సిరిసిల్లకు పంపించారు. సిరిసిల్లలో ఈ అబ్బాయికి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది అనే అనుమానాలు వచ్చేసి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లమని చెప్పారు. కానీ ఇక్కడ మా అశ్విని హాస్పిటల్ కి 5 days తర్వాత తీసుకొచ్చారు అబ్బాయిని. మా దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి, ఫుల్ గా కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తున్నాయి, ఫుల్ హెడేక్ చెప్తున్నాడు, వామిటింగ్స్ కంటిన్యూస్ గా అవుతున్నాయి, అలాగే ఫిట్స్ నాన్ స్టాప్ గా వస్తున్నాయి పేషెంట్ కి. అండ్ తన సెన్సోరియం కూడా తగ్గింది, అంటే డల్ అయిపోయాడు, ఆల్టర్డ్ సెన్సోరియం అంటాము. సో ఈ కండిషన్ అన్ని చూసి మెదడుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారించుకున్నాం మేము. వెంటనే పేషెంట్ ని ఎంఆర్ఐ స్కాన్ చేయించాం విత్ కాంట్రాస్ట్. ఆ తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ రాగానే ఎంఆర్ఐ రిపోర్ట్ లో మాకు క్లియర్ గా అర్థమైపోయిందండి ఇతనికి మెదడు వాపు వ్యాధి వచ్చింది, అంటే ఎన్సెఫలైటిస్ అంటాము. ఈ ఎన్సెఫలైటిస్ వ్యాధి అని గమనించిన వెంటనే పేషెంట్ కి మేము ఇంటిబేట్ చేసుకోవాల్సి వచ్చిందండి. పేషెంట్ కి గాలడ్డం తక్కువ అయిపోయింది, ప్లస్ పేషెంట్ కి కంటిన్యూస్ గా ఫిట్స్ వస్తున్నాయి. పేషెంట్ కి ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసాము అండ్ అక్యూట్ మెనింగో ఎన్సెఫలైటిస్ గా నిర్ధారించి పేషెంట్ ని ఐవి యాంటీబయాటిక్స్ ప్లస్ ఐవి యాంటీవైరల్స్ అండ్ ఐవి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసాం పేషెంట్ కి. అండ్ నడుము నుంచి నీరు తీసాము, సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటారు. సో సిఎస్ఎఫ్ అనాలిసిస్ ద్వారా అండ్ ఈ ఎంఆర్ఐ బ్రెయిన్ ద్వారా ఇతనికి వైరల్ ఇటియాలజీ, అంటే వైరల్ వల్ల బ్రెయిన్ కు మెదడు వాపు వ్యాధి వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుని పేషెంట్ కి ఈఈజీ కూడా తీసాము. ఈ ఈజీలో కంటిన్యూస్ గా ఫిట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన వెంటనే పేషెంట్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే పేషెంట్ కి ఆ వాపు తగ్గడము, ఫిట్స్ కంట్రోల్ అవ్వడము, ఫీవర్, వామిటింగ్స్ అవన్నీ కంట్రోల్ అవ్వడం జరిగింది. అండ్ పేషెంట్ కంటిన్యూస్ గా కోలుకోవడం కూడా జరిగింది. అండ్ 15 days ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ నార్మల్ గా వచ్చాడు. ఇక్కడ సార్ ట్రైనింగ్ చేసి మెదడు చెప్తే ఇక్కడ ఫిట్స్ తగ్గినాయా? మంచిగా మాట్లాడుతున్నాడా? అక్యూట్ ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఈ కండిషన్ ని తెలుగులో మామూలుగా మెదడు వాపు వ్యాధి అంటారు. ఇలాంటి వ్యాధులు మామూలుగా వైరల్ వల్ల గానీ, బ్యాక్టీరియా వల్ల గానీ, ఫంగస్ వల్ల గానీ వస్తుంది. ఇక్కడున్న ఈ అబ్బాయికి వైరల్ ఇటియాలజీ వల్ల వచ్చింది. ఎవరైనా సరే ఫీవర్ వచ్చింది అంటే వెంటనే తగిన బ్లడ్ టెస్టులు, తగిన ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు, మెదడు వాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రాణాంతక వ్యాధి ఇలాంటి మెదడు వాపు వ్యాధులు వచ్చినా ట్రీట్మెంట్ ఇమీడియట్ గా కనుక తీసుకోగలిగితే ప్రాణాపాయం నుంచి బయటపడేయచ్చు. మా ఈ అశ్విని హాస్పిటల్ లో ఎలాంటి క్రిటికల్ కేసులు అయినా టేకప్ చేయబడుతున్నాయండి. అండ్ టోటల్ సిరిసిల్ల అండ్ కామారెడ్డి జిల్లాలోనే ఇంటిబేట్ చేసి అండ్ వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఏకైక హాస్పిటల్ అశ్విని హాస్పిటల్. ఎలాంటి కేసునైనా, ఎలాంటి క్రిటికల్ కేసునైనా మేము తీసుకొని ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.